బిగ్ బాస్ సీజన్ 8లో నబిల్కి ప్రేరణ ఒక పనిష్మెంట్ ఇచ్చింది. ఇక ఆ పనిష్మెంట్లో భాగంగా నబిల్ చిన్నపిల్లలాగా ప్రవర్తిస్తూ మాట్లాడాల్సి ఉంటుంది. అండ్ అలానే స్వీట్ తినవద్దు, స్వీట్స్ బ్యాడ్, స్వీట్స్ వద్దు అన్నట్టుగా మాట్లాడాల్సి ఉంటుంది అంటూ వార్డెన్ ప్రేరణ చీఫ్ అయిన తర్వాత మొదటి పనిష్మెంట్ నబిల్కి ఇస్తుంది. ఇక నబిల్ చిన్నపిల్లలాగా నామినేషన్ తర్వాత యాక్ట్ చేస్తానంటూ చెప్తాడు. దానికి ప్రేరణ కూడా ఓకే అంటుంది. తీరా చూస్తే ఇప్పుడు నామినేషన్ అయిపోవడంతో నబిల్ చిన్నపిల్లలాగా యాక్ట్ చేస్తూ అందరితో ఫన్ జనరేట్ చేస్తూ ఉంటాడు. ఇక అందులో భాగంగా నబిల్ అవినాష్ దగ్గరికి వెళ్ళి ప్రేరణ ఆంటీ నాకు స్వీట్స్ ఇవ్వనంటుంది అంటాడు. అది ఎందుకు ఇస్తుందిరా, అది బడాయి మొఖంది, దాని జోలికెళ్ళ మాకు, ఏదో కంప్లైంట్ తీసుకొచ్చి మళ్ళీ మన నెత్తి మీద పడుతుంది అంటాడు అవినాష్. డాడీ నేను స్వీట్స్ ఎందుకు తినకూడదు అంటూ నబిల్ అడుగుతాడు. పెద్దసారి చెప్పినాడరా, పెద్దసారి చెప్పినాడంటే మనం చేయాల్సిందే. డాడీ రోహిణి ఆంటీ నన్ను బ్యాడ్ బాయ్ అంటుంది అనగా అది ఉత్త ఎడ్డిది, దాంతో ఎందుకురా నీకు, బాసి మొహంతో టీలు కాఫీలు తాగుతూ ఉంటుంది, దాంతో దూరంగా ఉండాలి బిడ్డ అంటాడు. నాకు స్నానం చేపిస్తా అంటుంది డాడీ అంటూ నబిల్ అంటాడు. దాన్ని చేసుకోమను స్నానం ముందల, తర్వాత చేపిస్తుంది అది అందరికి కూడా అంటాడు అవినాష్. అది డాడీ మరి నువ్వు చేపిస్తావా నాకు స్నానం అని అంటాడు నబిల్. ఇప్పుడే కదరా దొడ్డిపోయింది, అది ఎండినాక 2 చెంపులు వేసుకో పైకి, స్నానం అయిపోయినట్టే అంటాడు అవినాష్. ఇక విష్ణుప్రియ పక్కనే ఉండి చిన్నప్పుడు నువ్వు అలానే చేసేవాడివా, వాడికి ఎలా చెప్తున్నావు అంటుంది. ఇక హౌస్ మేట్స్ అందరు కూడా నబిల్ అండ్ అవినాష్ యొక్క ఎపిసోడ్ చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. మొత్తానికి వీరిద్దరి జోడీ అయితే చాలా బాగుంది ఎపిసోడ్లో. నబిల్ చిన్నపిల్లలాగా ఎలా పర్ఫామ్ చేశాడని మీరు అనుకుంటున్నారు?